మన సిటీస్ మీద నిజంగానే న్యూక్లియర్ బాంబ్ పడితే ఏమవుతుంది? యాక్చువల్ గా బాంబ్ నేల మీద పడదు, ఆకాశంలోనే బ్లాస్ట్ అవుతుంది. దీనిని ఎయిర్ బర్స్ట్ అంటారు. ఆ ఫ్లాష్ వచ్చిన వెంటనే ఒక పెద్ద ఫైర్ బాల్ ఫామ్ అవుతుంది. దీని హీట్ ఎంత ఉంటుందంటే మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ ఉంటుంది. బాంబ్ పడిన సెంటర్ నుండి ఒక 2 or 3 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న ప్రతి ఒక్కటి బిల్డింగ్, స్కార్, ట్రీస్ అన్ని క్షణాలలో మసైపోతాయి. అక్కడ ఉన్న మనుషులు కూడా నొప్పి తెలిసే లోపే చనిపోతారు. ఏరియాస్ మొత్తం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఫ్లాట్ అయిపోతాయి. ఆ ఫ్లాష్ ని 10 కిలోమీటర్స్ దూరం నుండి చూసినా కూడా మనుషుల కళ్ళు బ్లైండ్ అయిపోతాయి. ఫైర్ బాల్ తర్వాత వచ్చేది ద బ్లాస్ట్ వేవ్. ఇది ఒక పెద్ద సునామీ లాంటి గాలి. ఇది సౌండ్ కంటే ఫాస్ట్ గా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది. ఈ బ్లాస్ట్ వేవ్ 5 to 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్స్ ని కూడా ముక్కలైపోయేలా చేస్తుంది. ఇంట్లో ఉన్న గ్లాస్, విండోస్ పగిలిపోయి బుల్లెట్ స్పీడ్ కంటే ఎక్కువగా ట్రావెల్ అవుతాయి. ఈ గాలి ఫోర్స్ కి కార్స్ కూడా ఆకాశంలో ఎగురుతాయి. మాక్సిమం డ్యామేజ్ దీని వల్లనే జరుగుతుంది. మీరు అండర్ గ్రౌండ్ లో ఉంటే తప్ప ఈ షాక్ వేవ్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఇంకో మూడో ఫేజ్ ఉంది. ఒక పెద్ద మష్రూమ్ క్లౌడ్ ఆకాశంలోకి వెళ్తుంది. అది చూడటానికి భయంకరంగా ఉన్నా దాంట్లో ఒక పెద్ద డేంజర్ దాగి ఉంది. అదే న్యూక్లియర్ ఫాల్ అవుట్. ఈ క్లౌడ్స్ లో రేడియో యాక్టివ్ పార్టికల్స్ ఉంటాయి. అది గాలి ఎటు వస్తే అటు కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది. ఈ రేడియో యాక్టివ్ వ్యాష్ చూడటానికి స్నోలా నేల మీద పడుతుంది. ఈ రేడియేషన్ తగిలితే ఇమీడియట్ గా ఏమైనా అవ్వచ్చు, కానీ కొన్ని డేస్ తర్వాత రేడియేషన్ సెన్సేషన్ వస్తుంది. వాటర్, ఫుడ్ అన్నీ పాయిజన్ అయిపోతాయి. బ్లాస్ట్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఈ సైలెంట్ కిల్లర్ వల్ల చాలా సఫర్ అవుతారు. ఇది బ్లాస్ట్ కంటే చాలా ప్రమాదకరం. మరి దీని నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందా? హానెస్ట్ గా చెప్పాలంటే బాంబ్ పడిన సెంటర్ ఏరియాలో ఉంటే ఛాన్స్ లేదు. కానీ దూరంగా ఉంటే ఫస్ట్ రూల్ ఏంటంటే డోంట్ లుక్ ఎట్ ద ఫ్లాష్ చూడకుండా వెంటనే నేల మీద పడుకోవాలి. తరువాత ఎక్కడైనా అండర్ గ్రౌండ్ లో లేదా స్ట్రాంగ్ బిల్డింగ్ లోకి వెళ్ళి డోర్స్ వేసుకోవాలి. అన్ని క్లోజ్ అయ్యి అట్లీస్ట్ 48 hours బయటికి రాకూడదు. ఎందుకంటే బయట రేడియేషన్ పీక్ లో ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, భయపడకండి. ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ ఈ వెపన్ ని యూజ్ చేయకూడదు. ఎవరు అంత ఈజీగా బాంబు వేయరు. నువ్వు బాంబు వేస్తే నేను బాంబు వేస్తా అనే భయంతో అందరూ ఉంటారు. సో ఇదండి ఈరోజు మన వీడియో. మనం అనుకునేది ఒకటి, అసలు ఎప్పటికీ ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ రాకూడదని. సో పీస్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ చాయిస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సాల్మన్ రాజ్ రివీల్స్.